ఒకప్పటితో పోల్చి చూసినట్లయితే ప్రస్తుత కాలంలో మహిళల్లో క్యాన్సర్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తరువాత మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్ ఏదైనా ఉందా అంటే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ లేదా యుటెరిన్ క్యాన్సర్ అని చెప్పవచ్చు. సర్వసాధారణంగా 45 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ రకమైన క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు పీరియడ్స్ సమయంలో, పీరియడ్స్ తరువాత కూడా అసాధారణ రీతిలో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. పొత్తి కడుపు భాగంలో నొప్పిగాను, అక్కడ ఏదో గడ్డ ఉన్నట్టుగాను అనిపిస్తూ ఉండడం, కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించడం, విరేచన క్రమం దెబ్బతినడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్న కారణాలు చూసినట్లయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన, 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీ రావడం వలన, ఎండోమెట్రియాసిస్, ఊబకాయం, కుటుంబ చరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉండడం వంటి కారణాల వలన ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. CA-125 బయాప్సీ, ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్, పెల్విక్ సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేసి ఈ క్యాన్సర్ ను నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించగలిగితే పేషెంట్ ప్రాణానికి ఎటువంటి హాని లేకుండా కాపాడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.